నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి. సో వీటికి సంబంధించిన కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఇనామ్ ఫ్రమ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ముందుగా ఐబిఎస్ అంటే ఏంటి అండ్ ఎందుకు వస్తుంది? ఐబిఎస్ అంటే చూడండి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట దీనికి. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఏముంటుంది, అసలు దేనివల్ల ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అంటే, ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ గట్ బ్రెయిన్ యాక్సెస్లో మిస్కమ్యూనికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ మిస్కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మన గట్లో అంటే పేగుల్లో ఫుడ్ వెళ్ళిన తర్వాత మనకు బ్రెయిన్కి సిగ్నల్ పంపించడం అనేది జరుగుతుంది. సో బ్రెయిన్ ఏం చేయాలన్నట్లు మళ్ళీ రివర్స్ సిగ్నల్ పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్లో మిస్కమ్యూనికేషన్ అయిపోవడం జరుగుతుంది. సో దాని మూలన మనకు కొన్ని లక్షణాలు అనేటివి బయటపడడం జరుగుతుంది. సో గట్ బ్రెయిన్ యాక్సిస్ మిస్కమ్యూనికేషన్ ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అండ్ దీని తర్వాత సెకండ్ పాయింట్ ఏముంటుంది ఇందులో అంటే, మీ గట్లో పేగుల్లో ఒక రకమైన మూమెంట్స్ ఉంటుందన్నమాట. ఆ మజిల్స్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మన గట్లో. సో ఇది చాలా స్పీడ్ అయినా అవ్వడం జరుగుతుంది, లేదంటే చాలా స్లో అయినా అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ఏంటంటే అక్కడ ఉన్న నరాళ్ళు హైపర్ సెన్సిటివ్ అంటామన్నమాట. సో మన గట్ దగ్గర ఉన్న పేగుల దగ్గర ఉన్న నరాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ, అండ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది అన్నమాట కొంతమందికి. దాని మూలన వాళ్ళకు పెయిన్ టాలరెన్స్ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఒక రీజన్ ఆఫ్ ఐబిఎస్ అన్నమాట. దీంతో సహా స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా ఉంటుంది. అంటే చాలా స్ట్రెస్ ఉంది అండ్ వాళ్ళకు చైల్డ్హుడ్లో ఏదైనా ట్రౌమా ఉంది అండ్ విపరీతంగా స్ట్రెస్ అనేది ఉండడం జరిగింది, దానివల్ల కూడా ఇది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. దాంతో సహా మనకు సివియర్ గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్ అనేది అవ్వడం జరిగిందనుకోండి, దాని తర్వాత కూడా ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది అన్నమాట. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు ఇన్ఫెక్షన్ అయింది, అది కూడా చాలా సివియర్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఒకవేళ అవుతుండే అంటే దాని తర్వాత మనకు ఐబిఎస్ లాంటి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. కొంతమందికి ఏంటంటే ఇది మనకు ఆటో ఇమ్యూన్ అటాక్ వల్ల కూడా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఐబిఎస్ అన్నమాట. అండ్ ఈ ఐబిఎస్లో ఏం జరుగుతుంది అన్నట్లు చూసుకుంటే, ఐబిఎస్లో ముఖ్యంగా మీకు అబ్డామినల్ పెయిన్ ఉండడం జరుగుతుంది అన్నమాట. అంటే కడుపులో నొప్పి రావడం అనేది జరుగుతుంది. ఆ నొప్పి కొంతమందికి క్రాంపింగ్ టైప్ ఉంటుంది. క్రాంపింగ్ అంటే పట్టుకోపోయినట్టు, కొంతమందికి పిక్కలు పట్టుకుంటాయి సడన్లీ. సో ఆ పట్టుకోవడంకి మనం క్రాంపింగ్ అంటామన్నమాట. సో ఈ క్రాంపింగ్ పెయిన్ అనేది మన కడుపులో రావడం జరుగుతుంది. కొంతమందికి నార్మల్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. దాంతో సహా వాళ్ళకు బ్లాటింగ్ ఉంటుంది అన్నమాట. బ్లాటింగ్ అంటే కడుపు మొత్తం ఉబ్బిపోయినట్టు అనిపించడం, చాలా టైట్ అనిపించడం, హెవీనెస్ అనేది అనిపించడం అలా జరుగుతుంది. అండ్ గ్యాసెస్ వాళ్ళకు చాలా ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ దీంతో సహా వాళ్ళ స్టూల్స్ అనేది కొంచెం మ్యూకస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది మన స్టూల్స్లో. మ్యూకస్ అంటే జిగురు పదార్థం, మోషన్స్ నుంచి జిగురు పదార్థం అనేది పడడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ వైట్ కలర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది ఎలా తెలుసుకోవాలంటే, క్లీన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ చేతులకి కొంచెం జిగురు పదార్థం ఒకవేళ తగులుతుంది అంటే అది మ్యూకస్ అయి ఉంటుంది. సో ఆ మ్యూకస్ కూడా డిశ్చార్జ్ అవ్వడం మనకు ఐబిఎస్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీంతో సహా ఏంటంటే మనకు మోషన్ పాస్ చేసిన తర్వాత, బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా పూర్తిగా ఫ్రీ కాలేదు, పూర్తిగా స్టూల్స్ అనేది వెళ్ళలేదు బయటికి, ఇంకా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంది అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సో దీనికి మనం టెనస్నెస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ఈ రకమైన సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాము ఈ ఐబిఎస్లో. ఈ ఐబిఎస్లో ఇంకేముంటుందంటే మనకు రకాలు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఐబిఎస్ సి అంటాము.
ఇంకొక రకం ఏంటంటే ఐబిఎస్ డి అంటాము, ఇంకొక రకం ఏంటంటే ఐబిఎస్ ఏ అంటాము. సో ఐబిఎస్ సిడిఏ ఏంటిది అన్నట్లు చూసుకుంటే ఐబిఎస్ సిలో మనకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ విత్ కాన్స్టిపేషన్ రావడం జరుగుతుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, మోషన్లు చాలా హార్డ్ రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇవన్నీ కంప్లైంట్స్తో సహా వాళ్ళకు మోషన్ హార్డ్ వస్తుంది. అంటే మోషన్ వెళ్ళిన ముందు వాళ్ళకు కడుపులో నొప్పి ఉంటుంది, పట్టుకుపోయినట్టు నొప్పి ఉంటుంది, గ్యాసెస్ ఫీలింగ్ అనేది ఉంటుంది, హెవీ ఉంటుంది, దాంతో సహా మోషన్ కరెక్ట్గా రాదు, చాలా టైట్ అనేది రావడం జరుగుతుంది. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ ఐబిఎస్సి కాన్స్టిపేషన్లో. ఎందుకు అట్లా అవుతుంది అంటే మన పేగుల్లో ఒక రకమైన మూమెంట్ ఉంటుంది, దానికి మనం పెరిస్టాటిక్ మూమెంట్ అన్నట్లు చెప్తామన్నమాట. పెరిస్టాటిక్ మూమెంట్ అంటే ఏంది? మనకు ఒక పైపు తీసుకున్నాము, పైప్లో ఏదైనా ఆగిపోయింది అనుకోండి మధ్యలో, మనం ఏం చేస్తాము, ఇక్కడ ప్రెస్ చేస్తాము, అది ఆగిపోయినది ముందుకు వస్తుంది, ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తాము. సో మన పేగుల్లో కూడా ఒకవైపు ప్రెస్ అవ్వడం, ఇంకొక వైపు ప్రెస్ అవ్వడం, ఇలా ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటుంది. దానివల్లనే మనం తినే ఫుడ్ అనేది మంచిగా ట్రావెల్ అనేది అవుతుంది లోపల పేగుల్లో. సో అది మీకు చాలా స్లో అయిపోవడం జరుగుతుంది అన్నమాట ఆ మూమెంట్స్. దానివల్ల మనకు నొప్పి కూడా ఉంటుంది, దానివల్ల హార్డ్నెస్ కూడా అనిపిస్తుంటుంది, మోషన్ కూడా కరెక్ట్ రాదు, కాన్స్టిపేషన్ మలబద్ధకం అవుతుంది అన్నమాట. ఇదొకటి. అండ్ దీని తర్వాత ఏంటంటే ఐబిఎస్ డి అంటాము. ఐబిఎస్ డి అంటే మనకు డయేరియా రావడం జరుగుతుంది, అంటే లూజ్ మోషన్స్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళకు. సో ఓన్లీ లూజ్ మోషన్స్ కాకుండా ఈ అన్ని కంప్లైంట్స్తో సహా లూజ్ మోషన్స్ ఉంటాయి. అంటే కడుపులో నొప్పి ఉండడం, గ్యాస్ లాగా ఫామ్ అవ్వడం, కడుపు ఉబ్బినట్టు అనిపించడం, ఆ లూజ్ మోషన్స్లో కూడా మీకు మ్యూకస్ అనేది కనబడడం యూజువల్లీ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా కొంతమందికి డయేరియా వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఆల్టర్నేట్ ఉంటుంది అన్నమాట. ఆల్టర్నేట్ అంటే ఒకసారి హార్డ్ మోషన్స్ వస్తుంది, ఒకసారి లూజ్ మోషన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇలా 3 రకాలు ఈ ఐబిఎస్లో మనకు ఉండడం జరుగుతుంది. ఇంకా ఈ ఐబిఎస్ అనేది కొన్ని పరిస్థితుల్లో ట్రిగర్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడు ఉండడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది, ఆ ప్రాబ్లం కంటిన్యూ ఉంటుంది అన్నట్లు కాకుండా అప్పుడప్పుడు చాలా పెరిగిపోవడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. సో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అన్నట్లు చూసుకుంటే మనకు ఫీమేల్స్లో పీరియడ్స్ అప్పుడు ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం యాంగ్జైటీలో అంటే మనం కొంచెం భయపడినాము, లేదంటే ఏదైనా న్యూస్ విన్నాము, దాని నుంచి టెన్షన్ వచ్చేసింది, కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాము. సో ఆ టైంలో కూడా మనకు ఈ ప్రాబ్లం పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ కొన్ని ట్రిగరింగ్ ఫుడ్స్ కూడా ఉంటాయి దీంట్లో, అంటే మనకు పడని ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏముంటుంది అంటే డైరీ ఫుడ్స్ అనేది ఉంటుంది. డైరీ ఫుడ్స్ అంటే మిల్క్, వాటి నుంచి ఉత్పత్తి అయ్యే వేరే ఫుడ్స్ అన్నమాట. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మూలన ఇది పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల కూడా, అంటే స్వీట్ అంటే షుగర్, ఆర్టిఫిషియల్గా మనకు ఏదైనా ఫుడ్కి స్వీట్నెస్ తీసుకురావడానికి కొన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేస్తాము, చాలామందికి పడవు అవి. సో ఆ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల కూడా మీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది అంటే అది ట్రిగర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అండ్ అగైన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్, ఇట్ ప్లేస్ అ రోల్ అన్నమాట. ఆల్కహాల్తో కూడా ఉంటుంది, స్మోకింగ్తో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. కొన్ని మెడికేషన్స్ మూలన కూడా కొంచెం ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఐబిఎస్ అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళకు ఐబిఎస్ ఉన్నట్టు అర్థం. హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. యూజువల్లీ ఏం చెప్తుంటారంటే మనకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రమే చేసుకుంటూ ఉండాలి అంటారు, బిహేవియరల్ థెరపీ తీసుకోవాలి అంటారు, యాంగ్జైటీ కొంచెం కంట్రోల్ చేసుకోవాలంటారు. కానీ హోమియోపతిలో దీనికి వెళ్ళిపోయే మెడికేషన్స్, ట్రీట్మెంట్ అనేది మంచిగా అవైలబుల్ ఉంది. ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే యూ కెన్ అప్రోచ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. సో డాక్టర్ గారు, ఇందాక మీరు ఐబిఎస్
సిమ్టమ్స్ అండ్ కాజెస్ గురించి చెప్పారు. ఇప్పుడు ఐబిఎస్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే అది రివర్సబులా, అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత క్యూర్ అవ్వచ్చా పేషెంట్స్? డెఫినెట్లీ ఉంటుందండి. ఐబిఎస్లో మనకు హోమియోపతిక్ ట్రీట్మెంట్ కాన్స్టిట్యూషనల్ ఇస్తాం కాబట్టి మనం పూర్తిగా రివర్స్ అవుతుంది అనమాట. ఎలాంటి లక్షణాలు లేకుండా మనం ఈజీలీ దీనికి మేనేజ్ చేసుకోవచ్చు. యూజువల్లీ ఐబిఎస్లో ఏంటంటే ఫిజికల్ చేంజెస్ పెద్దగా ఏం జరగదన్నమాట లోపల. అంటే లోపల అల్సర్స్ రావడం కానీ అలాంటివి ప్రాబ్లమ్స్ పెద్దగా ఏం జరగవు. సో ఓన్లీ మనకు గట్ బ్రెయిన్ యాక్సెస్ ప్రాబ్లం వచ్చే ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో హోమియోపతిలో దానికి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. అండ్ దాంతో సహా మెయిన్లీ ఏంటంటే వాట్ ఈస్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్లు మనం కనుక్కొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ యూజువల్లీ ఏంటంటే వాళ్ళకు స్ట్రెస్ రిలేటెడ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఉంటుంది. సో స్ట్రెస్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఏమున్నాయి, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లం అన్నట్లు దాని ప్రకారంగా వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ మనం తీసుకొని అండ్ దానికి మనం పర్టికులర్స్తో అండ్ ఫిజికల్ సిమ్టమ్స్తో మ్యాచ్ చేసుకొని ఒక మెడిసిన్ అనేది ఇవ్వడం అని జరుగుతుంది. సో దీని నుంచి ఏంటంటే పూర్తిగా ఈ ప్రాబ్లం వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఫుడ్ సెన్సిటివిటీస్కి వస్తే యూజువల్లీ ఏంటంటే ఇది వీట్ చాలామందికి పడదు, వీట్తో కూడా పెరిగే అవకాశం ఉంటుంది, లాక్టోస్తో పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి తెలియకుండా వాళ్ళు కొంచెం తప్పులు అనేది చేస్తూ ఉంటారు. జస్ట్ లైక్ మనకు ఐబిఎస్సి ఉన్నప్పుడు ఫైబర్ డైట్ అనేది వాళ్ళు తీసుకుంటూ ఉంటారనమాట. సో కాన్స్టిపేషన్ ఐబిఎస్డి ఉన్నప్పుడు ఫైబర్ డైట్ తీసుకుంటారు. అలా చేయకూడదు అనమాట. మనకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఫైబర్ డైట్ తీసుకుంటే ఇంకా పెరుగుతుంది. సో ఇలాంటివి చిన్న చిన్న తప్పులు ఏమేమి ఉన్నాయి, సో దానికి కరెక్ట్ చేసుకుంటూ ఒక రైట్ డైరెక్షన్లో పేషెంట్కి గైడ్ చేసి ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో దట్ పర్మనెంట్గా ఈ ప్రాబ్లం తక్కువ అవడం జరుగుతుంది అనమాట. సో ఐబిఎస్ అనేది జెనెటిక్ ప్రాబ్లమ్గా కన్సిడర్ చేయొచ్చు అంటారా? చేయవచ్చండి. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒకవేళ ఐబిఎస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు వచ్చే అవకాశం వేరే వాళ్ళతో పోలిస్తే చాలా అంటే చాలా ఎక్కువ ఉండే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఎస్ వీ కెన్ సే ఫెమిలియల్ హిస్టరీతో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందాక మీరు అన్నట్టుగా రూట్ కాజ్ని కనిపెట్టి ట్రిగర్ అయ్యే పాయింట్స్ని కనిపెట్టిన తర్వాత మెడికేషన్ తీసుకుంటే నార్మల్ అయిపోతుంది. ఒకవేళ మెడికేషన్ ఫాలో అయిన తర్వాత మళ్ళీ ట్రిగర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఒక్కసారి హోమియోపతితో తక్కువైంది అనుకోండి, దాని తర్వాత మళ్ళీ రివర్స్ రావడం అనేది పెద్దగా జరగదన్నమాట. 90% కేసెస్లో అది రిటర్న్ రాదు. కానీ ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెయ్యిలో ఫ్రాక్చర్ వచ్చింది అనుకోండి, కింద పడ్డారు, చెయ్యిలో ఫ్రాక్చర్ వచ్చింది, మెడిసిన్స్ ఇచ్చినాము, దానికి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత బోన్ అబ్సల్యూట్లీ నార్మల్ అయిపోయింది. డాక్టర్ సాబ్ ఇది ఫ్యూచర్లో ఇరుగుతుందా అంటే ఇరగదండి అంటాం మేము. కానీ మీరు మళ్ళీ వెళ్ళి కింద పడారనుకోండి, ఇరుగుతుంది అది. అలాగే ఏ వ్యాధి ఉన్నా కూడా మెయిన్లీ కాజేటివ్ ఫ్యాక్టర్స్ మళ్ళీ లైఫ్లో వచ్చినాయి అనుకోండి. సో ఈ పర్టిక్యులర్ డిసీజ్లో మనకు ఏ కాజిటివ్ ఫ్యాక్టర్ రావచ్చు ఫ్యూచర్లో అంటే స్ట్రెస్ రావచ్చు, యాంగ్జైటీ రావచ్చు, టెన్షన్స్ రావచ్చు. సో ఇలా చాలా ఎక్కువగా స్ట్రెస్, కొంచెం స్ట్రెస్ యాంగ్జైటీతో ఏం కాదు, బట్ కాన్స్టాంట్లీ దాంట్లోనే మీరు మునిగిపోయి ఉన్నారు, అదే మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అలా లాంగ్ టర్మ్ వరకు మీరు స్ట్రెస్లో ఉంటే, యాంగ్జైటీ ఇష్యూస్ ఒకవేళ మీకు ఏమైనా ఉంటే దానివల్ల ట్రిగర్ కావచ్చు. బట్ వెరీ లెస్ కేసెస్లో అనమాట. అన్ని మ్యాక్సిమం కేసెస్లో హోమియోపతిక్ మెడిసిన్స్ తర్వాత దే విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ లైఫ్ టైం అనమాట. సో డాక్టర్ గారు, రీసెంట్ టైమ్స్లో యంగ్ ఏజ్ నుంచి అండ్ ఓల్డ్ ఏజ్ వరకు కామన్గా చూసే ప్రాబ్లం వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు ఇంత డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది? మెయిన్ రీజన్స్ ఏమంటారు? సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం యూజువల్లీ ద కరెక్ట్ వర్డ్ ఈజ్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పొచ్చు. గ్యాస్ట్రిక్ అంటే అన్నీ మనకు మన పేగుల్లో, మన స్టమక్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్ని మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నట్లు చెప్పుకోవచ్చు. సో గ్యాస్ట్రైటిస్ యూజువల్లీ దీనికి నార్మల్ భాషలో మనం యాసిడిటీ అన్నట్లు కూడా చెప్తామన్నమాట. యాసిడిటీ అయింది అన్నట్లు చెప్తూ ఉంటారు. ఈ యాసిడిటీకి ముఖ్యమైన రీజన్ ఏముంది అన్నట్లు చూసుకుంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అన్నమాట. సో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మ్యాక్సిమం గ్యాస్ట్రైటిస్ కేసెస్లో మనం చూస్తూ ఉంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల మన స్టమక్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. యూజువల్లీ మన స్టమక్లో ఒక మంచి లైనింగ్ అనేది ఉంటుంది, ప్రొటెక్టివ్ కవర్ లాగా. అండ్ ఎందుకు ప్రొటెక్టివ్ కవర్ అంటే అక్కడ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట.
మీరు ఏం తిన్నారు దానికి మంచిగా డైజెస్ట్ చేయడానికి యాసిడ్స్ ఉంటాయి. సో యాసిడ్స్ని తట్టుకోవాలంటే మ్యూకస్ లైనింగ్ మంచిగా ఉండాలి. కానీ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మూలన మ్యూకస్ లైనింగ్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. దానివల్ల యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అనేది రావచ్చు మీకు. నెక్స్ట్ రీజన్ చూసుకుంటే ఆల్కహాల్ అబ్యూస్ అన్నమాట. అంటే చాలామంది ఆల్కహాల్ చాలా ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎక్కువగా ఆల్కహాల్ అనేది కన్జ్యూమ్ చేయడం మూలన కూడా మనకు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది రావచ్చు అన్నమాట. అండ్ దీంతో సహా కొంతమందికి మెడిసిన్స్ మూలన కూడా ఈ ప్రాబ్లం ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది చాలా రోజుల నుంచి ఐబుప్రోఫెన్ అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు, ఆస్పిరిన్ లాంటి మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. సో ఆ మెడిసిన్స్ మూలన కూడా బ్యాడ్ ఎఫెక్ట్ అనేది మన లైనింగ్ మీద పడుతుంది, మనకు యాసిడిటీ ప్రాబ్లం వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ దీంతో సహా మనకు స్ట్రెస్, హౌఎవర్ స్ట్రెస్ ప్లేస్ అ మేజర్ రోల్. చాలా స్ట్రెస్ ఉంది అంటే కూడా ఈ ప్రాబ్లం అనేది మనకు రావచ్చు అన్నమాట. అండ్ దీంతో సహా ఫుడ్ ట్రిగర్స్ ఉంటాయి. ఫుడ్ ట్రిగర్స్లో ముఖ్యంగా మనకు ఎక్సెసివ్ స్పైసీ ఫుడ్స్ తినడం కానీ, ఎక్సెసివ్ కెఫెన్ ఇంటేక్ చేయడం కానీ. కెఫెన్ అంటే మనకు టీస్, కాఫీస్, ఇవి ఎక్సెసివ్ మీరు తీసుకుంటున్నారు, దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అండ్ దీంతో సహా ఏంటంటే మనకు అదర్ ఫుడ్స్ జస్ట్ లైక్ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది అంటే డైరీ ఫుడ్స్ ముఖ్యంగా ఉంటుంది. అండ్ వీటితో కూడా చాలామందికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. పులుపు తీసుకుంటే కూడా వాళ్ళకు ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఈ గ్యాస్ట్రైటిస్ రావడానికి అన్నమాట. మెయిన్లీ హెచ్ పైలోరీ ఉంటుంది, ఆల్కహాల్ అబ్యూస్ ఉంటుంది, అండ్ బైల్ రిఫ్లెక్స్ ఉంటుంది అన్నమాట. బైల్ రిఫ్లెక్స్ అంటే అది కూడా ఒక డైజెషన్ కోసం హెల్ప్ అయ్యే ఒక యాసిడ్ అన్నమాట. అది ఎక్కడ రిలీజ్ అవుతుంది అంటే చిన్న పేగుల్లో రిలీజ్ అవుతుంది. కొంతమందికి ఏమవుతుందంటే బై మిస్టేక్లీకి అది చిన్న పేగుల నుంచి పైన మన స్టమక్లో రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా స్టమక్లో రావడం వల్ల అది అక్కడ ఉన్న స్టమక్ లోపల ఉన్న చర్మం అనేది కొంచెం మండిపోవడం జరుగుతుంది అన్నమాట, బర్న్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల అగైన్ ఈ యాసిడిటీ, గ్యాస్ట్రైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇట్ ఈస్ అ మేజర్ రీజన్ ఫర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, యాసిడిటీ అన్నమాట. ఓకే, సో డాక్టర్ గారు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది? హోమియోపతిలో మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది డిపెండ్ అవుతుంది ఎంత ప్రాబ్లం మీకు ఎక్కువ ఉంది, క్రానిక్ ఉందా లేదంటే అక్యూట్ ఉంది. ఇప్పుడు హోమియోపతిలో కూడా మనకు 2 రకాల మెడిసిన్స్ అనేది ఉన్నాయి అన్నమాట. ఒకటి ఏంటంటే ఎవరికైనా ఆ మెడికేషన్ ఇవ్వచ్చు అక్యూట్ కేసెస్లో, జస్ట్ లైక్ కార్బోవేజ్ ఉంది, నక్స్వామి కానీ ఒక మెడిసిన్ ఉంటుంది. సో ఇలాంటి మెడికేషన్స్ మనం రెగ్యులర్ బేసిస్ మీద అక్యూట్ కండిషన్స్లో ఇస్తూ ఉంటాము. అదే క్రానిక్ అయిపోయింది అనుకోండి, కేసు చాలా క్రానిక్ అయిపోయినప్పుడు అగైన్ వీ హ్యావ్ టు స్విచ్ టు ద కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ డిపెండింగ్ అపాన్ వాట్ యాక్చువల్లీ ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అండ్ ఎయిల్మెంట్స్ ఏమున్నాయి అవన్నీ చూసుకొని. సో యూజువల్లీ ఏముంటుంది గ్యాస్ట్రైటిస్లో అన్నట్లు చూసుకుంటే ముఖ్యంగా మనకు పెయిన్ రావడం జరుగుతుంది కడుపులో. అంటే చాలామంది ఏమనుకుంటారు పొట్ట కింద అనుకుంటారు, ఇలా కాదు, ఈ ఏరియాలో వాళ్ళకు నొప్పి ఉండడం జరుగుతుంది. మీకు ఎక్కడ రిబ్స్ అనేది ఎండ్ అవుతుంది ఆ ఏరియాలో మధ్యలో వాళ్ళకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. అండ్ ఆ నొప్పి కూడా చాలామందికి బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అన్నమాట. అంటే మండుతుంది అంటారు. యూజువల్లీ పేషెంట్స్ వచ్చి ఛాతీ మండుతుంది డాక్టర్ సాబ్ ఇక్కడ అన్నట్లు చెప్తూ ఉంటారు. ఇంకా ఇండైజెషన్ వాళ్ళకు రావడం జరుగుతుంది అనమాట. ఇండైజెషన్ అంటే అరగకపోవడం, సరిగ్గా వాళ్ళకు అరగదు, తిన్న తర్వాత కూడా ఇక్కడే ఉంది అన్నట్లు ఫీలింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కూడా గ్యాస్ట్రైటిస్ లక్షణం అన్నమాట. పెయిన్ ఉండడం, అరగకపోవడం అనేది ఉండడం. దాంతో సహా ఏంటంటే కడుపు ఉబ్బినట్టు అనిపించడం, అంటే కొంచెం తిన్నా కూడా ఇలా ఉబ్బిపోతుంది అన్నట్లు చెప్తూ ఉంటారనమాట. అండ్ ఆకలి తక్కువైపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆకలి తక్కువ అవ్వడం కూడా ఉంటుంది, దాంతో సహా
కొంచెం తిన్నా కూడా సరిపోయింది అన్నట్లు అనిపించడం అన్నమాట. అంటే ఆకలి చాలా అనిపిస్తుంది కొంతమందికి. వాళ్ళు తినడానికి కూర్చుంటే ఒక 5-6 ముద్దలు తీసుకున్న తర్వాత చాలా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, ఇంకా తినబుద్ధి అవ్వట్లా అంటారు. సో ఇలా తొందరగా స్టమక్ ఫుల్ అయిపోవడం సెన్సేషన్, అలాగే ఆకలి కూడా తక్కువైపోవడం సెన్సేషన్ మనకు ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లంలో చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఈ గ్యాస్ట్రైటిస్ మనకు వేరే కొన్ని రీజన్స్ మూలన కూడా ట్రిగర్ కావచ్చు. జస్ట్ లైక్ ఒకవేళ మీరు కరెక్ట్గా పండుకోలేదు, నిద్ర కరెక్ట్గా రాలేదు, అప్పుడు కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇండైజెషన్ అనుకోండి. అండ్ దాంతో సహా కొంచెం ఎక్సెసివ్ పార్టీ అయిపోయింది, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుని, దాని తర్వాత కూడా కావచ్చు. ఓకే, సో డాక్టర్ గారు ఐబిఎస్ ప్రాబ్లం గురించి అండ్ అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మంచి సొల్యూషన్ అండ్ సజెషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.